రాగల 24 గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలు, అలానే తెలంగాణ రాష్ట్రంలోని మధ్య భాగాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినాము అంటే బంగాళాఖాతంలో బలమైన వర్షాలు అనేవి ప్రస్తుతానికి వైజాగ్కి చాలా దగ్గరగా మనకు నమోదవుతున్నది. సో ఇప్పుడు మనకి ఇక్కడ బలమైన వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు తేమ కూడా మెల్లగా ఈ యొక్క బలమైన వర్షాలు ఉండే ప్రాంతంలోకి ప్రస్తుతానికి ప్రవేశిస్తోంది. ఈరోజు మనము ఆగస్టు 10న ఉదయం మనం ఈ ఫోర్కాస్ట్ తీసినప్పుడు ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది కొనసాగుతోంది. దాంతోపాటుగా మనకు మధ్య భారతదేశంలో నుంచి వస్తున్న తేమగాలులు కూడా మెల్లగా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన ఈరోజు అక్కడక్కడ వర్షాలు పడడం జరుగుతుంది. రేపు దీనికంటే ఇంకా మనకు ఎక్కువగా వర్షాలు పడడం అనేది ఖచ్చితంగా జరిగే సూచనలు కనిపిస్తోంది. ఇక్కడ మనము విండ్ అనాలిసిస్ని ఒకసారి గమనించినాము అంటే గాలులలో మార్పులు అనేవి బాగా ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది నేరుగా మనకు మధ్య భారతదేశం మీదుగా ప్రస్తుతానికి ఉంది. నిన్నటి వీడియో అప్డేట్లో మనకైతే ఇక్కడ మనకు మాన్సూన్ ట్రఫ్ ఉంది, కానీ ఈరోజు మనకు కాస్తంత కిందకు వచ్చింది. రేపు ఇది ఇంకా కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, అంటే ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, న్యాచురల్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతుంది, అలానే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెరుగుతుంది, దాంతోపాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పెరుగుతుంది. కాబట్టి ఇంతకాలంగా మనకు లోటుగా ఉన్న ఈ ప్రాంతాలలో కూడా కొంచెం మనకు వర్షాలు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మనము దీన్ని ఒక అప్డేట్గా మనం భావించాలి. రాగల 2 రోజుల వరకు మనకు కొన్ని చోట్లలో వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనము వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒకసారి చూద్దాము. రాగల 10 రోజులలో మనకి ఎట్లో ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది కిందకు వస్తుంది కాబట్టి, అంటే ఈ ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి మనకు డెఫినెట్గా ఇక్కడ ముంబై ప్రాంతంలో నుంచి ఉన్న తేమ అంతా మనకు నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుంది. దాని వలన ఒక్కసారి చూసినామంటే రాగల 10 రోజులలో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే ఉన్నట్లుగా వెదర్ మోడల్స్ అనేవి ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది చాలా అక్యురేట్ మోడల్, అన్ని మోడల్స్ కంటే చాలా అక్యురేట్ మోడల్. దీన్ని మనము ECMWF ఎన్సెంబుల్ మోడల్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఎన్సెంబుల్ మోడల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఈ వారంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు చూస్తాము. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మనం విస్తారంగా వర్షాలు చూస్తాము. దాంతోపాటుగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో కూడా మనం వర్షాలు చూస్తాము. అలానే తూర్పు తెలంగాణ, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనము విస్తారంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. కానీ వర్షాల యొక్క మోతాదు, వర్షాల యొక్క సంఖ్య అనేది కాస్తంత తక్కువగానే ఉన్నా కానీ థండర్ స్టార్మ్స్ అనేవి రాత్రి సమయాలలో, సాయంకాలం సమయంలో ఉండే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఈ వెదర్ మోడల్స్ అన్ని చూపిస్తున్నాయి. ఇది మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఏ జిల్లాల్లో ఎలా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుంటామండి. ఈరోజు మనకు అక్కడక్కడ విస్తారంగా పడే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కావచ్చు, నగర పరిసర ప్రాంతాలలో నేడు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలు ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలానే మనకు వికారాబాద్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి, దాంతోపాటుగా మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా, నారాయణపేట జిల్లా, అలానే మనకు నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో ఉంటుంది. అలానే మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, దాంతోపాటుగా జనగామ, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, అలానే వచ్చేసి మనకు నల్గొండ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ పార్ట్ అంతా మనకు మంచిగా వర్షాలు పడుతుంది. దాంతోపాటుగా వచ్చేసి మనకు ఈ యొక్క తూర్పు తెలంగాణ జిల్లాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా చెల్లాచెదురుగా వర్షాలు ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా హైదరాబాద్ నగరానికి పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతంలో విస్తారంగా ఉంటుంది. మిగిలిన పార్ట్స్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే పడే అవకాశాలు కనిపిస్తుంది. అలానే సాయంకాలం రాత్రి సమయాలలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది. అనంతపురం, సత్యసాయి, దాంతోపాటుగా వచ్చేసి అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఎక్కువ వర్షాలనే మనం ఈరోజు ఎదురు చూసే అవకాశాలు లేవు. దాంతోపాటుగా చిత్తూరు,
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఎక్కువ వర్షాలు మనం ఎదురు చూసే అవకాశాలు లేవు. కానీ రాత్రి సమయానికి వెళ్ళేసరికి మాత్రం తిరుపతి జిల్లాల్లో కొంచెం వర్షాలు అనేవి కాస్తంత విస్తారంగా పడే అవకాశాలు కనిపిస్తుంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకున్నాము అంటే మనకు నార్త్ ఏపీలో వైజాగ్ నగర శివారు ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అలానే మనకు కాకినాడ జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు నేడు సాయంకాలం సమయంలో పడే అవకాశాలు కనిపిస్తోంది. సో 10th ఆగస్టున మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచిగా వర్షాలు పడుతుంది. అలానే మనకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 50-50 అంటే పడితే పడవచ్చు, లేకపోతే వచ్చేసి అసలు పడకుండా కూడా పోవచ్చు. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనము ఎక్కువగా ఈ పక్కన ఫోర్కాస్ట్ కంటే ఇక్కడ ఈ 2 రీజన్స్ యొక్క ఫోర్కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే 11 ఆగస్టున కూడా మనకి ఇలాంటి ప్యాటర్నే కనిపిస్తుంది. ఎలాంటి చేంజ్ అనేది నాకైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. హైదరాబాద్ నగరం కావచ్చు, నగరం పశ్చిమ భాగంలో మనకు విస్తారంగా వర్షాలు చూస్తాం. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు చూస్తాం. అలానే రాయలసీమ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు చూస్తాం. మధ్య కోస్తాంధ్ర జిల్లాలో తక్కువగానే ఉన్నా కానీ ఒక పాసింగ్ షవర్ అనేది మనకు అర్ధరాత్రి సమయంలో ఉండే సూచనలు ఉన్నాయి. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అంటే లేట్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాత, అలానే సాయంకాల సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు చూస్తాం. సో ఎలాంటి చేంజ్ అనేది లేదు ప్యాటర్న్లో. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వర్షాలు అనేవి అంటే లాస్ట్ 2 to 3 years లా కాకుండా ఇప్పుడు మనకు తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్నినో యొక్క ప్రభావం కూడా మనకు చూపుతుంది కాబట్టి వర్షాల ఇంటెన్సిటీ అనేది తక్కువగానే ఉండే సూచనలు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక అనిమేషన్ లాగా చూపిస్తున్నాను. మనకేమంటే ఇక్కడ ఈ పసుపు కలర్లో కనిపించేది, ఈ బ్రౌన్ కలర్లో కనిపించేది ఏంటంటే సాధారణం కంటే తక్కువగా ఉన్న అంటే వర్షాలు తక్కువగా ఉన్న ఏరియాస్. అలానే వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో కనిపించేది సాధారణ కంటే ఎక్కువగా ఉన్న ఏరియాస్. ఇప్పుడు మన మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకు సాధారణ కంటే ఎక్కువగా ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణ కంటే తక్కువగా ఉంది. ఇక్కడ మనము దక్షిణ ఆంధ్రప్రదేశ్తో చూసినామంటే నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. అంటే తిరుపతి, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. సో కాబట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే రాగల ఒక 2 వారాల పాటు తక్కువగా వర్షాలు అనేవి అక్కడక్కడ పడుతుంది. ఎందుకంటే మనకు నార్మల్స్ అనేవి చాలా ఎక్కువ కాబట్టి వర్షాలు అనేవి అక్కడక్కడ పడుతుంది. కానీ నార్మల్ అంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్లు పడాల్సిన చోట్ల 6 సెంటీమీటర్లు పడుతుంది. కానీ నేను ఇక్కడ ఫోర్కాస్ట్ చూపిస్తున్నాను, ఎల్నినో ప్రభావం అంటున్నాను అంటే వర్షాలే పడవు అని కాదు. వర్షాలు ఉంటుంది కానీ చదురుముదురుగానే ఉంటుంది. అలానే వచ్చేసి తక్కువ మోతాదులోనే మనకు వర్షాలు పడుతుంది అని నేను మీకు చెప్పగానే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఒకసారి ఒక్కొక్క కమెంట్ ద్వారా వెళ్దాము. సో ఇప్పుడు ఒకరు అడిగినారు నన్ను, ఈ సంవత్సరం వచ్చేసి థండర్స్టార్మ్సే లేవు సౌత్ ఏపీలో. మనకు తెలిసిన విషయమే, సౌత్ ఏపీలో ఎక్కువగా వర్షాలు లేవు. దాంతోపాటుగా వచ్చేసి వాట్ మైట్ బీ ద రీజన్ ఫర్ ద సేమ్ అంటే ఎందుకు మనకు వర్షాలు సరిగ్గా లేదు అని అడిగారు. దాంతోపాటుగా ఈజ్ దిస్ రిలేట్స్ టు హెవీ రెయిన్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో ఓవరాల్గా నేను 2 ఇమేజెస్ పెట్టాను ఇక్కడ సైడ్ బై సైడ్లో. ఒకటి గత ఏడాది ఇదే రోజు గత ఏడాది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న దాని గురించి. సో గత సంవత్సరంలో మనకు విండ్ ప్యాటర్న్ చూసినామంటే ఇట్లా క్రాస్గా ఉంది. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేవి చాలా బలంగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకు బ్రేక్ మాన్సూన్ కండిషన్ అయితే ఉందో అప్పుడు మనకు రాయలసీమలో కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. అది కంపల్సరీగా మనం గ్రహించాల్సిన విషయం. దాంతోపాటుగా బ్రేక్ మాన్సూన్ లేని కండిషన్ ఈసారి మనకు కనిపిస్తుంది కాబట్టి సౌత్ ఏపీలో వర్షాలు అనేవి ప్రస్తుతానికి అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే విండ్ ప్యాటర్న్ అది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. మిగిలిన పార్ట్స్ ఏదైతే మనకు బ్రేక్ మాన్సూన్లో పడాల్సిన చోట్లలో మనకు వర్షాలు అనేవి లేవు. సో దీని వలన ఈ ఎల్నినో యొక్క ప్రభావం వలన మనకు ఈ యొక్క ప్యాటర్న్ అనేది బాగా డిస్టర్బ్ అయింది. సో రాగల రోజుల్లో మనకి ఇలాంటి ప్యాటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దాంట్లో మాత్రమే మనము సౌత్ ఏపీలో వర్షాలు చూసే సూచనలు కనిపిస్తుంది. దాని గురించి అప్డేట్స్ అనేవి రాగల రోజుల్లో కంపల్సరీ మీ అందరికీ ఇస్తానండి. అలానే మనకు ఇంకొకరు అడిగారు, ప్యాడీ వేద్దాం అనుకుంటున్నా ఆగస్ట్ సెట్ అండ్ నవంబర్లో కనీసం అప్పుడప్పుడన్నా జల్లులు పడతాయి అంటారా అన్న, మాది భద్రాద్రి కొత్తగూడెం ప్లీజ్ రిప్లై. సో ఇక్కడ ఏమంటే ఆయన అడిగిన కమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన కమెంట్. ఎందుకంటే మనకు ఇప్పుడు సరిగ్గా వర్షాలు పడట్లేదు. కానీ అక్టోబర్ నవంబర్ టైంకి వెళ్ళేసరికి మనము ఖరీఫ్ నుంచి రబీకి వెళ్ళిపోతాం. మొత్తం రైతులు ఖరీఫ్ నుంచి రబీ
మనకు ఇంకా స్టార్ట్ చేస్తారు, రబీ యాక్టివిటీ అనేది మొదలవుతూ ఉంటుంది. అప్పుడు మనకు వర్షాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఎర్లీ మోడల్స్ అనేవి గైడెన్స్ ఇస్తూ వచ్చింది. సో ఏంటి అంటే ఎల్నినో ఇయర్స్లో నా యొక్క అనుభవం ప్రకారం చెప్తాను, ఎల్నినో ఉన్నప్పుడు మనకు ఈ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల సమయంలో తక్కువగానే వర్షాలు పడతాయి. కానీ ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసరికి ఆ వర్షాలు అనేది యాంప్లిఫై అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే జనరల్గా ఎల్నినో ఇయర్స్లో మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, అంటే హిమాలయ ప్రాంతం మీదుగా వెళ్ళే ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది, ఆ యొక్క విండ్ అనేది బాగా బలంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనకు ఆంధ్రలో కావచ్చు, ఉత్తరాంధ్ర, అలానే మనకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో వర్షాలు అనేవి పడుతుంది. దీన్ని అకాల వర్షాలు అంటాం. ఈ అకాల వర్షాలు కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి ఆయన అన్నట్లుగానే ఆయన ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది అని మనము ఈరోజు చెప్పవచ్చు. కానీ ఇది కొంచెం మారుతుంది. కానీ ఓవరాల్ క్లైమటాలజీ ప్రకారం వర్షాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు పడే అవకాశాలు అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు డెఫినెట్గా ఉంటుంది. ఓవరాల్గా రైతులకు కావాల్సిన ఒక సమాచారం ఏంటంటే రాగల 2 రోజుల వరకు వర్షాలు అనేవి నామినల్గా ఉంటుంది. అంటే ఎక్కువగా మనకు ఉండదు, అలానే తక్కువగా కూడా ఉండదు. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా మనం చూసిచ్చినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలు, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మనకు కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలలో వర్షాలు అనేవి ఉంటుంది. కానీ ఈ వర్షాలంతా మనకు సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. కాబట్టి రైతులు దానికి తగ్గట్టుగా మీ యొక్క యాక్టివిటీస్ని కానీ, మీ యొక్క పనులను కానీ మీరు కొనసాగించవచ్చు. అలానే మనకు రాగల ఒక 2 వారాల పాటు వర్షాలు అనేవి సాధారణ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి నిల్వలను మనం సేకరిస్తూ, నీటి నిల్వల నుంచి ఎలా మనము ప్లాన్ చేసుకోవాలా నెక్స్ట్ 2 వీక్స్ వరకు అన్న ఆర్గనైజేషన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలండి. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ యొక్క దీంట్లో ఎర్లీగా మీకు తెలిసింది. కాబట్టి ఈ ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన రైతులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఎందుకంటే 2 వారాలు, వచ్చే 2 వారాలు సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉంటుంది. ఎలాంటి మేజర్ అల్పపీడనాలు అనేవి మన తెలుగు రాష్ట్రాల వైపుగా రావడం లేదు అనే వార్తను కూడా మీరు తెలియజేయండి అండి. ఇది అండి ఇవాళకి మొత్తం మీద వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.